వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో రైతులకు బస్తా యూరియా దొరకడం గగనమైపోయింది. నెల రోజుల నుంచి వ్యవసాయ కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నా నిరాశ మిగులుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని, ఇప్పుడు యూరియా కొరత ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అన్ని మండలాలు ఇక్కడికి వర్ధన్నపేటకు ఉన్న మండలాలు అందరికీ సప్లై చేయాలి. ఈ 500 1000 బత్త ఎవరికి ఇస్తారు? 5000 బత్త వచ్చింది. 5000 బత్త వచ్చినాక ఇప్పుడు 1000 బత్త 500 బత్త ఎవరిని సప్లై చేస్తుంది? ఎంఆర్ఓ తోటి వెళ్ళిపెట్టుకున్నా, నా దగ్గర ఏం లేదా నేను ఏం చేయలేనా, ఎంఆర్ఓ వెళ్ళిపోయింది. ఏమనంటే ఇప్పుడు పోలీసులు దుమ్మి కేసు పెట్టిన మొన్న పోలీసులు వచ్చి పట్టుకపోతారట నన్ను. ఇది పరిస్థితి. ఈ పని మీదనే ఉండాలా? పొద్దుందాకా అన్నం లేదు, చాలేదు, మాకు పోలేక వర్ధన్నపేటలో ఇదే పని మాకు. అన్ని తిరుగుడు పొద్దుందాకా తిరుగుతావు అన్న, ఎప్పుడు తింటావు? పొరగాలకు వండి ఎప్పుడు పెడతావు? మొగలకు లేదు, ఆడోళ్ళకు లేదు. 2 ఎకరాల భూమి వేసినా ఒక్క ఇంతవరకు 10 రోజులు తిరగబట్టి ఎక్కడ దొరుకుతలేదు, ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు. కావాలంటే కార్డు చూసుకోండి. ఇలా ఒక్కడు కూడా నేను ఏం చేయలేదు, సంతకం కూడా పెట్టలేదు. నేను కార్డు నా పొలం మొత్తం ఆగం అయిపోతుంది యూరియా బస్తాలు దొరకక. అప్పుడు మధ్య మాకు ప్రతి ఎక్కడ పోని యూరియా బస్తాలు, ప్రతి ఒక్క పిండి బస్తాలన్నీ వచ్చేది. ఇప్పుడు మాత్రం ఒక యూరియా బస్తా కూడా మాకు దొరుకుతలేదు, అందుబాటులో ఉంటలేవు. వర్ధన్నపేట మన గ్రోమర్లో పోయినా ఎక్కడ పోయినా కానీ ఒక బస్తా దొరకలేదు. అంత దొంగ వ్యవహారం చేస్తాను. గట్లా మీరు పట్టించుకోవాలని కోరుతున్నాను. నేను కౌలుదారు, వ్యవసాయదారుని. 4 గంటలకు వచ్చి పేపర్లు పెడితే ఇంతవరకు అది లేదు. వాళ్ళకి ఇచ్చి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తా అని మాకు ఆడ లైన్లో పెట్టింది. ఇంతవరకు బుక్స్ కావాలి, అది